ఓం మహాగణపతే నమః. డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు దాదాపు స్వల్ప కాలంలో మనకు సంచారం చేసేటటువంటి గ్రహాల అన్ని మార్పులనేవి జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే శుక్రుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, అదేవిధంగా మనకి బుధుడు కూడా మారుతున్నాడు. ఇక గురువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మన కర్కటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా మనకు చాలా గ్రహాల యొక్క మార్పులు అనేవి మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో కుజుడు మార్పు, అదేవిధంగా దాదాపు మనకి మూడవ వారంలో శుక్రుని యొక్క మార్పు, రెండవ వారంలో రవి మార్పు, అదేవిధంగా బుధుని యొక్క మార్పులు కూడా మనకు ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ యొక్క మార్పులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి మనకి వృశ్చిక రాశి నుంచి మనకు ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. రవి కూడా వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, బుధుడు మనకి తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంచారాలన్నింటినీ మనము పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ మాసంలో మనం గమనించినట్టయితే, ఈ వృషభ రాశి వారికి 7వ స్థానంలోను 8వ స్థానంలోను కుజుని యొక్క సంచారం ఉంటుంది. అదేవిధంగా శుక్రుని యొక్క సంచారం కూడా 7, 8 ఇంట్లోను, రవి యొక్క సంచారం కూడా ఈ మాసంలో 7వ స్థానంలోను అదేవిధంగా 8వ స్థానంలోనూ ఉంటుంది. ఇక మనకి బుధుని యొక్క సంచారం కనుక గమనించినట్టయితే, బుధుని యొక్క సంచారం 6వ ఇంట్లోనూ 7వ ఇంట్లోనూ ఉంటుంది. ఇక గురువు యొక్క సంచారం ముఖ్యంగా ఈ మాసంలో మార్పు అనేది ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం కూడా మనకి 2వ స్థానంలో ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతున్నాయి. ఈ మాసంలో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి, బుధుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా గురువు వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. శని ఎలాగూ మీకు 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శని కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ మాసంలో మంచి ఫలితాలనే వృషభ రాశి వారు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ముఖ్యంగా చివరి భాగంలో అంటే దాదాపు 3వ వారం నుంచి మొదలుకొని వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. మీకు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీకు మంచి పార్ట్నర్, ధనవంతులైనటువంటి పార్ట్నర్స్ వచ్చేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంటిలో సౌఖ్యము అనేది ఉంటుంది, ధనలాభం కనిపిస్తుంది. అదేవిధంగా స్త్రీ సౌఖ్యము, ఆనందము, సంతోషం అనేది మీకు 3వ వారం నుంచి వృషభ రాశి వారికి ఈ యొక్క శుక్రుని వల్ల మనకు గోచరిస్తున్నాయి. అదేవిధంగా బుధుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 2వ అధిపతి అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో సంచారము చక్కటి ఫలితాలు ఉంటాయి. శత్రు నాశనం అనేది ఉంటుంది. వృత్తి విషయంలో మంచి కమ్యూనికేషన్తో ముందుకు కదులుతారు. అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది. సంతానం ఏదైతే పంచమ స్థానం సంతానానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి 6వ ఇంట్లో చక్కటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి సంతానంకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వృత్తికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా పంచమ స్థానం అనేది మనకు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు కొనడము, అమ్మడం లాంటి విషయాల్లో చేయడం వల్ల ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇక గురువు యొక్క సంచారం కూడా 2వ స్థానంలోకి వస్తుంది. 2వ స్థానంలో సంచారం చేస్తాడు మిథున రాశిలో. ఇది కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి సంచారంగా మనం వృషభ రాశి వారికి చెప్పవచ్చు. ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది. ఫైనాన్స్ విషయంలో బాగుంటుంది. కాంపిటీషన్కి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. గురువు అష్టమాధిపతి, లాభాధిపతి 2వ స్థానంలో సంచారం చేయడం అనేది మీకు అనుకోకుండా ధనలాభము కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా చక్కటి ధనలాభము కొనడము, అమ్మడం వల్ల షేర్ మార్కెట్లో కానీ వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో బాగుంటుంది. ప్రేమ అనేది దంపతుల మధ్య ఒకరి ప్రేమ అనురాగాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వాక్కు అనేది చాలా మృదువుగా ఉంటుంది. మీ యొక్క వాక్కు మృదుత్వంతో చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో వృషభ రాశి వారు పొందగలుగుతారు. ముఖ్యంగా మనకి కుజుడు అంతగా బాగా లేడు. అంటే కుజుని యొక్క సంచారం మనకు సప్తమము
అదేవిధంగా అష్టమంలో ఉన్నాడు. కాబట్టి అగ్రెసివ్‌గా ఉండకండి. ఒక్కొక్కసారి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి మనకు కుజుని యొక్క మనకి ఆ యొక్క దృష్టి లగ్నం పైన అంటే మీ యొక్క రాశి పైన పడడం వల్ల కాస్త అగ్రెసివ్‌గా కొన్ని కొన్ని విషయాల్లో కోపంగా ఉండేటటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో జాగ్రత్త పడండి. సేవింగ్స్ ఖర్చయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అప్పులకు, లోన్స్‌కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడినట్టయితే మీకు మంచి ఫలితాలనేవి కలుగుతాయి. అయితే మొదటి భాగంలో మొదటి 2 వారాల్లో కాస్త శుక్రుడు కూడా అంతగా అనుకూలంగా లేడు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త పడినట్టయితే మనకు వృషభ రాశి వారికి ఓవరాల్‌గా 3వ వారంలో శుక్రుడు, అదేవిధంగా బుధుడు మొత్తము దాదాపుగా మాసాంతము బుధుడు, అదేవిధంగా గురువు మంచి చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మాసము మీకు అనుకూలంగానే ఉంటుందని మనం చెప్పవచ్చు. మనము పరిహారాలు ఈ మాసంలో గనక ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకున్నట్టయితే, ముఖ్యంగా మనకు ద్వాదశ రాశుల వారిలో మేషరాశి, వృషభం, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, ఈ రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవికి, కుజునికి ఈ 2 గ్రహాల యొక్క పరిహారాలు కనుక మీరు ఈ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారము లేదా సూర్యోదయము ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు ఏదైతే మనము రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఈ రాశుల వారికి రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా రవివారం అంటే ఆదివారం రోజు ఫాస్టింగ్ ఉండడం కూడా చక్కటి ఫలితాలు వీళ్ళకు కలుగజేస్తాయి. ముఖ్యంగా శివుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా రవితో పాటుగా మనం కుజుణ్ణి కూడా ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజుని యొక్క బీజ మంత్రము. దీనివల్ల మనకి కుజునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో మీకు కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ మంత్ర పఠనము 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. కుజునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి హనుమంతుడు కూడా మనకు చక్కటి ఫలితాలను కలుగజేస్తాడు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా మనకి ప్రతి మంగళవారం హనుమంతుని పూజ, అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారు, కర్కటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు యొక్క ఫలితాలు వీరి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి శుక్రుడు యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే 3 రాశుల వారికి చాలా చక్కగా ఉంటుంది. శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే శివుణ్ణి, పార్వతిని, శివ పార్వతులను పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారము బిల్వ పత్రాలతో కానీ పాలతో కానీ శివుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా వీరు శుక్రుని యొక్క బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. చూసుకున్నట్టయితే మనకు చివరిగా మిగిలిన 2 రాశులు కన్యా రాశి, తులారాశి. ఈ కన్యా రాశి, తులారాశుల వారికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము లేదా
మహావిష్ణువును ఆరాధించడము వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.